పురం అనే ఊరిలో రామయ్య ఉంటాడు. ఆయనతో పాటు వాళ్ళ భార్య మాయ, కూతురుతో కలిసి జీవిస్తూ ఉంటారు. రామయ్య రోజువారీ పనిచేసే కూలి. ఒకరోజు రాత్రి దొంగలు వస్తారు. బయట నుంచి తలుపులు తీస్తుండగా మరో దొంగ ఇలా అంటాడు, వీడిని చూస్తే నిరుపేదలా ఉన్నాడు, ఈ తలుపులు చూస్తేనే తెలుస్తుందని అంటాడు. మరో దొంగ ఇలా అంటాడు, సరేరా పోదాం పద అంటాడు. ఊరికి కొద్ది దూరంలో చిన్నపాటి పట్టణం ఉంటుంది. ఒకరోజు రామయ్య దగ్గరలో ఉండే ఊరికి వెళ్ళి ఇంటికి అవసరమయ్యే సామాగ్రి కొనుక్కొని ఎప్పటిలాగానే ఇంటికి బయలుదేరుతాడు. అయితే రామయ్యకి తాగుడు అలవాటు ఉంటుంది. ఆ రోజు ఎక్కువగా తాగి వాళ్ళు ఉండే ఇంటికి వెళ్తాడు. ఆ రోజు బాగా చిమ్మ చీకటిగా ఉంటుంది. రామయ్య ఊగుతూ పాటలు పాడుతూ ఇంటికి వెళ్తాడు. సగం దారి మధ్యకి వచ్చేసరికి ఒక ఎలుగుబంటి ఎదురు పడుతుంది. కానీ రామయ్య భయపడకుండా మద్యం మత్తులో ఉండడం చేత దాంతో కుస్తీలు పడతాడు. అదృష్టం బాగుండి రామయ్యను ఎలుగుబంటి ఏమీ చేయలేదు. బయటికి వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాకపోయేసరికి రామయ్య భార్య మాయ వారితో పాటు ఉండే పొరుగు వారిని వెంట పెట్టుకుని వెళ్తుంది. చిమ్మ చీకట్లో ఏమీ కనబడకపోవడంతో మాయ దగ్గర టార్చ్ లైట్ ఆన్ చేస్తుంది. వెలుతురులో రామయ్య ఎలుగుబంటితో గొడవ పడడం చూసి ఒక్కసారిగా భయంతో అరుస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ ఎలుగుబంటిని చూస్తూ అరుస్తుంది. తోడుగా వచ్చిన వాళ్ళు భయంతో కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. మాయ తన దగ్గర ఉన్న కర్రతో ఎలుగుబంటిపై దాడి చేస్తుంది. దాంతో ఎలుగుబంటి అక్కడి నుండి పారిపోతుంది. ఒకరోజు రామయ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు. నా భార్య ఉండడం బట్టి బతికాను, లేదంటే చనిపోయేవాడిని బాధపడతాడు రామయ్య. అప్పటి నుంచి తాగడం మానేస్తాడు.